హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చక్రాలు చేయడానికి పిండి తయారు చేసుకుంటున్నామండి. చాలామంది రకరకాలుగా ఈ చక్రాలు చేసే పిండిని చేస్తూ ఉంటారు. మేము మా ఇంట్లో ఎలా చేస్తామో చూపిస్తున్నాము. చూడండి, ఇవి రేషన్ బియ్యం అండి. చక్రాలకి నార్మల్ రైస్ కంటే ఈ రేషన్ బియ్యం అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో దాన్ని మనము ఎండబెట్టుకోవాలి. 2 kgs తీసుకున్నామండి రైస్. మేము 2 kgల బియ్యంకి కేజీ వేయించిన శనగపప్పు వేసుకుంటున్నామండి. అంటే కేజీకి 1/2 kg వేయించిన శనగపప్పు వేసుకుంటున్నాము. ఇక్కడ మేము టోటల్గా 2 kgలు తీసుకున్నాము కదా, అందుకని కేజీ వేయించిన శనగపప్పు వేసుకున్నాము. ఇలా చేసుకుంటే చక్రాలు చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. ఇది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి పిండి మరకి ఇస్తున్నామండి, పిండి చేయించుకోవడానికి. లేదు అంటే తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది. మన చక్రాల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇది మొత్తము 3 kgలండి. 2 kgల రైస్, 1 kg వేయించిన శనగపప్పు తీసుకున్నాము. సో ఇది ఇలా పట్టిస్తే ఈ జంతికలు భలే టేస్టీగా ఉంటాయి. ఇందులో ఒక బ్యూటీ టిప్ ఉందండి. అదేంటంటే ఈ పిండి ఉంది కదా, ఇందులో మనం యూజ్ చేసింది ఓన్లీ రైస్, శనగపప్పు. కాబట్టి దీనిలో కొంచెం 1 స్పూన్ ఈ పిండి తీసుకొని అందులో కొంచెం మిల్క్, రోజ్ వాటర్ వేసుకొని ఫేస్కి రాసుకుంటే ఒక 1/2 an hour అయితే ఫేస్ అంతా టైట్గా అవుతుందండి. ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, యంగ్ లుక్ వస్తుంది. స్కిన్ పైన ఏదన్నా ముడతలు కానీ ఉన్నా కానీ పోయి చాలా యంగ్ లుక్ అండ్ బ్రైట్నెస్ వస్తుందండి. మీరు ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి. ఒక సగం పిండితో ఇప్పుడు చక్రాలు చేసుకుంటున్నామండి, సగం పక్కన పెట్టుకుంటున్నాము. ఇందులో కొంచెం వాము నలిపి వేసుకుంటున్నాము. ఈ వాము వేయడం వలన ఎక్కువ తిన్నా కూడా కడుపులో నొప్పి రాకుండా అండ్ డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. తగినంత సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే కొంచెం కారంగా అనిపిస్తే బాగుంటాయని. నెయ్యి వేడి చేసుకొని ఆ వేడి నెయ్యిని ఇందులో వేసుకుంటున్నామండి. ఇలా వేడి వేడి నెయ్యి వేసి కలుపుకుంటే ఈ చక్రాలు క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా వస్తాయండి. ఇక్కడ కారం 1 tablespoon మాత్రమే వేసుకున్నామండి, జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఇది ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే చక్రాలు భలే టేస్టీగా వస్తాయండి. హాట్ వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండిని ఇలా కలుపుకుంటే చక్రాలు చాలా బాగుంటాయి. మరీ లూజ్గా, మరీ గట్టిగా కలుపుకోకూడదు. మరీ గట్టిగా కలుపుకుంటే చక్రాలు గట్టిగా కరకరమంటాయి, అది గట్టిగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం నార్మల్గా ఇలా మనం కలుపుకుంటే క్రిస్పీగా, స్మూత్గా, గుల్లగా అలా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది చక్రాలు వేసుకునే గన్ అయితే మా దగ్గర ఉంది. దీంతో అయితే భలే సింపుల్గా వస్తాయండి. ఇలా ప్రెస్ చేసి దాన్ని పైకి లాగి ఈ థ్రెడ్ తిప్పుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా కింద మనకి ఎలాంటి సైజులో కావాలి అంటే అలాంటి సైజువి ప్లేట్స్ పెట్టుకోవాలండి. ఇవి చాలానే ఇస్తారు, ఇలా సెట్ ఇస్తారు. దీనిలో మనకి ఏ షేపు, ఏ సైజు ఏది కావాలో చూసుకొని మనం అది సెట్ చేసుకోవాలి. మేమైతే ఇది మీడియం సైజు ఉంది కదా, మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా ఈ మీడియం సైజు పెట్టుకుంటున్నాము. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది, మాకు ఇవే ఎక్కువ ఇష్టము. సో ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇందులో దీని మొత్తానికి సరిపడినంత పిండి పెట్టుకుంటే ఒకేసారి పెద్ద చక్రాలు వస్తాయి, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది పెట్టుకున్న తర్వాత పిండి పెట్టుకొని దీన్ని ఇలా తిప్పుకోవడమేనండి. థ్రెడ్ కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ పిండిని.
మీ దగ్గర ఇలాంటి గన్ను ఉంటే ఇలా చేసుకోండి, లేదంటే నార్మల్ చక్రాలు చేసేవి ఉంటాయి కదండి, దానిలో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే మనకి సింపుల్గా అయిపోతుంది. గట్టిగా ప్రెస్ చేసి చేతుల నొప్పులు రాకుండా ఇలా సింపుల్గా అయిపోతాయి. పిండి కూడా తొందరగా అయిపోయి పెద్ద చక్రాలు వస్తాయి. ఆయిల్ వేడెక్కిందండి. సో ఇప్పుడు ఈ గన్ ఉంది కదా, కరెక్ట్గా సెట్ చేసుకున్నాము. ఇది ఉంది కదండి కింద, దీన్ని ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి కదండి, ఇలా వేసుకోవడమే. చక్రాలు వెంటనే టర్న్ చేయకూడదండి, కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కాలి నీట్గా వస్తాయి. చూసారు కదండి, మన జంతికలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. కరకరలాడుతూ క్రిస్పీగా, మనం వేసుకున్న ఆ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయి, ఇందులో మనము వేసుకున్న వాము తగులుతూ అసలు పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఎక్కడ నూనె పీల్చకుండా అన్నీ ఒకే టేస్టీతో కట్టకట్టం అనుకోకుండా మంచిగా క్రిస్పీగా వచ్చాయండి. గుల్లగా అంటాం కదా, అలా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఎప్పుడు చేసినా కూడా మనకి కరెక్ట్గా వస్తాయండి. చాలా బాగున్నాయి. సో మా ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. పండగల టైంలో మనం పిండి వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, సో అందరూ ఫ్యామిలీ అంతా ఈ జంతికల్ని ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగున్నాయి. మీరు కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.